హాయ్ గైస్ 26 ఫిబ్రవరి 2020 హిందూలోని Part-2 చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్స్, డ్యూటీస్ అండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రైట్స్ అంటే మనకున్న హక్కులు, డ్యూటీస్ అంటే విధులు, దాంతోపాటు మరియు కాన్స్టిట్యూషన్ మన భారతదేశ రాజ్యాంగం. ఈ మూడింటి గురించి సంబంధించిన ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే మనం ఏదైనా హక్కుల గురించి మాట్లాడామనుకోండి, మీరు డ్యూటీస్ సరిగా చేసేప్పుడు మాత్రమే హక్కుల్ని అడిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకున్న హక్కుల్ని కూడా అహించి వేస్తున్నారు. వీళ్ళు డ్యూటీస్ సరిగా లేవు అని చెప్పేసి అది కరెక్ట్ కాదని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ ఏ గ్యారంటీ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రామిస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ దట్ సిటిజన్స్ కెన్ బీ ఆస్క్డ్ టు డూ దేర్ డ్యూటీ. అంటే ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిన, ఏదైతే మనకు ప్రమాణాలు చేసిందో ఆ యొక్క ఏవైతే అన్ని అంశాలను మనం గ్యారంటీగా మన పౌరులకు అందించినప్పుడు మాత్రమే, ఆ తర్వాత మాత్రమే వాళ్ళని డ్యూటీలు చేయమనే దాని గురించి మాట్లాడాలా. అన్ని రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నింటినీ వాళ్ళు అమలుపరచకుండా మీరు మాత్రం మీ డ్యూటీలు మీరు చేయండి అంటే కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తాను. లింక్ 1, లింక్ 2 మీరు 2 లింకులు ట్రై చేయండి. ఏ లింకులో డౌన్లోడ్ అవుతే ఆ లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి ఒక్కరికి 2 లింకుల్లో ఏదో ఒక లింకులో ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. దాంతోపాటు నేను కింద ఈ పేపర్ కూడా అలానే 2 లింకుల్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా ఈ పేపర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్యూటివ్, ఇన్స్టిట్యూషనల్, ఇన్బార్న్ సహజమైన, ప్లాసిబిలిటీ సహాయకత, ప్లక్ రిమూవ్, టేక్ ఆఫ్ గట్టిగా లాగు, రిఫ్రైన్ అబ్స్టైన్ డిసిస్ట్ వెనుకకు తగ్గు, శాంక్షన్స్ రిస్ట్రిక్షన్స్ ఆంక్షలు, కన్సర్న్ వర్రీ ఆందోళన, హోలోకాస్ట్ డిజాస్టర్ కెటాస్ట్రోఫిక్ వినాశనము, జీనోసైడ్ మాసిక్రు మాస్ మర్డర్ మారణకాండ, బల్వర్క్ హిండరెన్స్ బ్యారికేడ్ అడ్డంకి, ప్రొవకేషన్ స్టిమ్యులేషన్ ఇన్స్పిరేషన్ ప్రేరేపించుట, డిప్రిడేషన్ ప్లండర్ డిస్ట్రక్షన్ విధ్వంసము, ఎంట్రించ్ ఎస్టాబ్లిష్ సెటిల్ ఏర్పరచు, డిట్రిమెంట్ హాము డ్యామేజ్ నష్టము, వీల్డ్ హోల్డ్ హ్యాండిల్ పట్టుకొను, డిస్క్రిమినేటరీ బయాస్డ్ వివక్షత, అకంప్లిష్ అచీవ్ అటైన్ సాధించు, ఇల్యూమినేట్ లైటప్ బ్రైటన్ ప్రకాశ, హెటరిక్ టాలెంట్ ఎఫిషియన్సీ సమర్థవంతము, యుపమిస్టికల్లీ బై మీన్స్ ఆఫ్ యాన్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ కన్సిడర్ టూ హార్ష్, ఎఫేస్ ఎరేజ్ తుడిచివేయు, వనరబుల్ ఎట్ రిస్క్ ఇన్ డేంజర్. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. మనం ఆర్టికల్ను చూస్తే ఎట్ ద హైట్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇందిరా గాంధీస్ గవర్నమెంట్ ఎనాక్టెడ్ స్వీపింగ్ చేంజెస్ టు ద కాన్స్టిట్యూషన్ త్రూ ద 42nd అమెండ్మెంట్. అంటే ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అప్పట్లో మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఏం చేశారంటే చాలా వరకు కాన్స్టిట్యూషన్లో 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం చాలా వరకు కాన్స్టిట్యూషన్ మార్పు చేశారనమాట. అందుకే దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ఏమంటారంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటారనమాట. అంటే అన్ని మార్పులు జరిగి చెప్పుకోదగ్గ మార్పులనే తీసుకొచ్చారనమాట. దీస్ చేంజెస్ వర్ ఇంటెండెడ్ టు ఎంట్రిన్స్ ద సుప్రిమసీ ఆఫ్ ద గవర్నమెంట్, permanently muzzle the courts and weaken the constitutional system of checks and balances which was designed to avoid concentration and abuse of powers. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ ఏం చేసిందంటే చాలా వాటిని స్థాపించింది, గవర్నమెంట్ని సుప్రిమసీ అంటే దాని యొక్క విలువను ఇంకా పెంచేసిందనమాట. తర్వాత కోర్టులను పూర్తిగా మజిల్ చేసింది, అంటే వాటిని స్తబ్దంగా గురి చేసిందనమాట. దాంతోపాటు ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చాలా బలహీనపరుస్తూ దాంతోపాటు ఇంకా ఏం చేసింది, ఈ పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అంటే అధికార దుర్వినియోగానికి ఉపయోగపడే విధంగా ఈ రాజ్యాంగంలోని మార్పులు అనేవి జరిగినాయి అన్నమాట. And in the amendments, statement of objects and reasons, one line stand out. It is also proposed to pacify the fundamental duties of the citizens and make special provisions for dealing with anti-national activities. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఒకటే కారణం చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించి వాటిని పూర్తిగా ప్యాసిఫై చేసి అంటే ప్యాసివ్గా చేసేసి ఏవైతే ఈ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ ఫ్యూజ్డ్ ఎట్ ద హిప్. అంటే ఇప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్ని అంటే మనం ఒక ప్రాథమిక విధులు అంటాం కదా, ఆ ప్రాథమిక విధుల్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అని ఈ రెండింటినీ కూడా కలిపి ఫ్యూజ్డ్ అంటే ఏంటంటే కలపడం అనమాట, కలిపి చూపించారనమాట. అండ్ వైల్ ఇందిరా గాంధీస్ ఎమర్జెన్సీ రిజైమ్ హ్యాస్ లాంగ్ బీన్ కన్సైన్డ్
టు ద డస్ట్బిన్ ఆఫ్ హిస్టరీ ఇట్స్ లెగసీస్ ఎండ్యూర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది భారతదేశంలో ఒక చెత్తబుట్ట అనమాట, చరిత్రలోనే ఒక చెత్తబుట్టగా దీన్ని అభివర్ణించవచ్చు అనమాట. యాంటీ నేషనల్ హ్యాజ్ బికేమ్ ఏ బౌండ్లెస్లీ manipulable word that in the spirit of Humpty Dumpty can mean whatever those in power want it to mean. అంటే ఇప్పుడు యాంటీ నేషనలిజం అనే దానికి దానికి ఒక నిర్దేశకమైన విలువలు కానీ ఏమి లేవు. దాన్ని ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్, అంటే ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట. దాన్ని హంప్టీ డంప్టీ అనే ఒక పోయం ప్రకారం చూసుకుంటే కనుక అంటే దానికి ఒక లిమిట్ అనేది లేదనమాట. మనం ఇష్టం వచ్చినట్టు పవర్లో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా దాన్ని యాంటీ నేషనల్ అనే ఒక పదానికి అబ్రివేషన్ అనేది చెప్పవచ్చు అనమాట. Fundamental duties have been making a comeback as well at an International Judicial Conference 2020 this weekend. The Chief Justice of India, S.A. Bobde, draw attention to the Constitution Fundamental Duties chapter. అంటే ఇప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి సంబంధించిన అంశం అనేది మళ్ళీ ఒకసారి తిరిగి మనకు బయటకు వచ్చిందనమాట. అంటే దీన్ని ఏమంటారు, తెర మీదకి వచ్చిందంటాను చూసారా, అలా తెర మీదకి వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ అనేది 2020లో ఈ వీకెండ్ జరుగుతుందన్నమాట. ఈ యొక్క వీకెండ్లో ఈ జరగబోయే దాంట్లో జస్టిస్ బాబ్డే, మన యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే అనేది దీని గురించి అటెన్షన్ తీసుకొచ్చారనమాట. దీనికి సంబంధించిన దానికి డ్యూటీస్ చాప్టర్ గురించి. హీ దెన్ వెంట్ ఫర్దర్ అండ్ సైటింగ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్ అబ్జర్వ్డ్ దట్ రియల్ లైట్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, ఈ బాబ్డే ఏం చెప్పాడంటే, హిందూ స్వరాజ్ అనే గాంధీజీ ఏదైతే చెప్పాడో దాని గురించి చెప్పాడనమాట. ఎప్పుడైనా మనం హక్కుల గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే పర్ఫార్మెన్స్, మన డ్యూటీలు అనేవి సరిగా నిర్వర్తించినప్పుడు మాత్రమే హక్కుల గురించి ఆలోచించాలనే నినాదాన్ని గాంధీజీ చెప్పాడు. దాన్ని ఆయన మళ్ళీ తిరిగి చెప్పారనమాట. దేర్ ఈజ్ అఫ్ కోర్స్ యాన్ ఇంట్యూటివ్ ప్లాసిబిలిటీ ఆఫ్ ద సిజేఏస్ వర్డ్స్. అంటే ఇప్పుడు ఇవి ఏంటంటే సహేతుకంగానే ఉన్నాయి, సహజమైన. ఇప్పుడు ఈ సిజేఏ వర్డ్స్ అనేవి సహజమైనగా ఇంట్యూటివ్ అంటే ఏంటంటే సహజమైన, ప్లాసిబిలిటీ అంటే ఏంటంటే సహేతుకంగా, అంటే ఆమోదించదగ్గ వర్డ్సే అనమాట, ఈ ఒప్పుకోదగ్గ వర్డ్సే. దే కన్జ్యూర్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద అన్గ్రేట్ఫుల్ అండ్ సెల్ఫిష్ సిటిజన్స్. అంటే ఇప్పుడు ఇది దేన్ని గురించి వివరించే విధంగా ఉంది అంటే ఒక పీనాసితనం, లేకపోతే తమ సెల్ఫిష్ అంటారు చూసారా, స్వార్థపూరితమైన ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఈ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా అబ్సల్యూట్గా 100% రైట్ అనమాట. హ్యాపీ టు ప్లక్ ద ఫ్రూట్ ఆఫ్ ద సివిలైజేషన్ అండ్ అన్విల్లింగ్ టు డూ దేర్ బిట్ టు వాటర్ ద ట్రీస్. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఒక చెట్టుకి నీరు పోయకుండా దాన్ని పళ్ళు ఎలా ఆస్వాదిస్తున్నామో అలాంటి విధానం అనేది కరెక్ట్ కాదనమాట. నెవర్త్లెస్ డిస్పైట్ ఇట్స్ ప్లాసిబిలిటీ దిస్ కాన్ఫ్లియేషన్ ఆఫ్ రైట్ అండ్ డ్యూటీస్ అవుట్ టు బీ రెసిస్టెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్లాసిబిలిటీ అంటే సహేతుకతతో సంబంధం లేకుండా కాన్ఫ్లేషన్ అంటే రెండింటిని, అంటే రైట్స్ని ఇప్పుడు ఏదైనా రెండింటి అంశాలని కలిపి మనం ఒక కొత్త అంశాన్ని మనం కనుక చెప్పామనుకోండి, అది రెండు సిద్ధాంతాలను కలిపి కొత్త సిద్ధాంతాన్ని చెప్తే దాన్ని ఏమంటారు అంటే కాన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ కాన్ఫ్లేషన్ అంటే ఈ రైట్స్ని డ్యూటీస్ని రెండు కలిపి కొత్తగా విధానం చెప్పడం అనేది రీసైటెడ్, ఇప్పుడు కొత్తగా చెప్తున్న విధానం అనమాట. వెబ్స్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఇప్పుడు మనకు డ్యూటీస్ గురించి మనం ముందు చెప్తున్నాం. ద ఫస్ట్ థింగ్ టు నోట్ ఈస్ దట్ యాజ్ సిటిజన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ దట్ బైండ్ అస్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కనుక మన సిటిజన్స్ గురించి చెప్పుకుంటే కనుక భారతీయ ఒక పౌరుడు అనేవాడికి డైలీ చాలా పనులు ఉంటాయి అన్నమాట. ఏంటి, ఎవ్రీడే లైఫ్లో తనకు సంబంధించి కొంతవరకు ఆ పనులు అనేవి ఉంటాయి అన్నమాట, బైండ్ చేయాల్సిన పనులు ఉంటాయి అన్నమాట. దీస్ డ్యూటీస్ ఆర్ ఓవ్డ్ బోత్ టు ద స్టేట్ అండ్ టు ద అదర్ ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు ఈ పనులు అనేవి తన రాష్ట్రం కోసం చేయొచ్చు, లేకపోతే తన సొంత పనుల కోసం, లేకపోతే వేరే వాళ్ళ కోసం చేయొచ్చు అనమాట. వీ హ్యావ్ ఏ లీగల్ డ్యూటీ టు పే అవర్ ట్యాక్సెస్, టు రిఫ్రైన్ ఫ్రమ్ కమిటింగ్ వయలెన్స్ అగెన్స్ట్ అవర్ ఫెలో సిటిజన్స్ అండ్ టు ఫాలో అదర్ లాస్ దట్ పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్. దీని ప్రకారం ఏంటి అంటే మనం ఏం చేయాలా, కరెక్ట్గా సమయానికి మన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కట్టాలి. అవి ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా కానీ పనులు అనేవి కట్టాలి. దాంతోపాటు ఏంటంటే పక్కవారితో, మన తోటి యొక్క పౌరులతో మన సఖ్యంగా ఉండాలి, గొడవలు పోకుండా ఉండాలి. దాంతోపాటు పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా వాటిని అవలంబిస్తూ ఉండాలన్నమాట. ఇవి యొక్క డ్యూటీస్ అనమాట, సిటిజన్ యొక్క డ్యూటీస్. బ్రీచ్ ఆఫ్ దీస్ లీగల్ డ్యూటీస్ ట్రిగ్గర్స్ ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఈవెన్ టైమ్ ఇన్ జైల్స్. అంటే ఒకవేళ మనం ఈ యొక్క నియమాలను తప్పినప్పుడు ఒకసారి మనకు ఫైన్లు పడవచ్చు, ఫైనాన్షియల్ కాన్సిక్వెన్స్ అంటే ఫైన్స్ పడవచ్చు, లేదా ఒక్కోసారి జైల్లో కూడా పడే అవకాశం ఉంటుంది అనమాట. ఎట్ ఎనీ గివెన్ టైమ్ therefore we are already following a host of duties which guide and constrain how we
మే బిహేవ్. అంటే ఇప్పుడు మనకు చాలా వరకు తెలుసు అనమాట, మనం చాలా వరకు ఈ డ్యూటీస్ అనేవి ఫాలో అవుతున్నాం, చాలా వరకు ఇవి మనల్ని గైడ్ చేస్తున్నాయి, కొన్ని కాన్స్టెంట్స్ అంటే అవరోధాలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాళ్ళని కొట్టాలన్నా చంపాలన్నా ఆలోచిస్తాం, ఎందుకని మనకు ఈ చట్టం ఉంది, దాని ప్రకారం మనం శిక్షార్హులం అవుతాం అనే భయంతో. సో ఇవి కొన్ని అవరోధాలను కూడా కలిగిస్తాయి అనమాట. అంటే ఏదైనా తప్పు చేయాలన్నా కానీ ఈ యొక్క న్యాయానికి చట్టానికి భయపడి చాలామంది చేయకుండా ఉంటారు. దిస్ ఈజ్ ద ప్రైస్ దట్ మస్ట్ బీ పెయిడ్ ఫర్ లివింగ్ ఇన్ సొసైటీ and it is a price that nobody at least a principal objects to paying. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఇది ఏదైతే మనం యొక్క అవలంబిస్తున్నామో అది మనం ఈ సొసైటీకి కట్టాల్సిన ఒక నిర్వర్తించాల్సిన బాధ్యత అనమాట. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రం ఇవి కట్టనీయకుండా చేసే పరిణామాలు అనేవి కొన్ని ప్రిన్సిపల్స్ కానీ చట్టాలు కానీ మనం అవలంబించలేని విధంగా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అవర్ డ్యూటీస్ అండ్ కాన్సిక్వెన్సెస్ వి బీర్ ఫర్ ఫెయిలింగ్ టు కీప్ దెమ్ దేర్ ఫోర్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ హోల్. అంటే ఇప్పుడు ఈ యొక్క డ్యూటీస్ కానీ ఈ విధులు కానీ ఈ యొక్క దీని ద్వారా వచ్చే పరిణామాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనల్ని ఏం చేస్తున్నాయంటే సెల్ఫ్ కాన్స్టెంట్, అంటే మనల్ని కంట్రోల్లో చేసుకోవడానికి ఉపయోగించే చట్టాలాగా ఉన్నాయి అనమాట. దే ఫాలో ఏ సింపుల్ లాజిక్ దట్ peaceful coexistence requires a degree of self-sacrifice and that if necessary this must be enforced through the set of sanctions. అంటే ఇప్పుడు మనం దేనికోసం ఈ పనులన్నీ చేస్తున్నామంటే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్, అంటే మనం ఆ పక్కవారితో ప్రశాంతంగా ఉండడం కోసం మనకు కొన్ని వాటిని మనం త్యజించాలి, సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి, కొన్నిటి వాటిని మనమే త్యాగం చేయాలన్నమాట. అలా త్యాగం చేసుకొచ్చి వాటిని ఆ నెసరీగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా చేసుకొచ్చి కొన్ని శాంక్షన్స్ అంటే నిబంధనలు అనేవి ఉంటాయి అన్నమాట. మనకు నిబంధనల ప్రకారం వాటి ప్రకారం ఆ శాంక్షన్స్ ప్రకారం మాత్రమే మనం అనేది వ్యవహరించాలి. ఆంక్షలు ఉంటాయి, ఆ ఆంక్షల ప్రకారం శాంక్షన్స్ అంటే ఏంటి, ఆంక్షలు. ది లాజిక్ ఆఫ్ రైట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం డ్యూటీస్ గురించి చెప్పుకున్నాం, రైట్స్ గురించి చెప్పుకుందాం. రైట్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫాలో ఏ డిఫరెంట్ లాజిక్ ఎంటైర్లీ. ఇప్పుడు మనం కనుక హక్కులు కనుక చూసుకుంటే కనుక ఇవి పూర్తిగా డ్యూటీస్కి పూర్తిగా వ్యతిరేకంగా వేరే లాంగ్వేజ్ అనమాట, ఇది వేరే లాజిక్ ఉంటుంది దీనికి. దిస్ ఈజ్ ఏ లాజిక్ దట్ ఈజ్ ద బెస్ట్ అండర్స్టూడ్ త్రూ హిస్టరీ. ఇప్పుడు మనం ఈ లాజిక్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మనం చరిత్ర ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ దేర్ వర్ 2 ఇంపార్టెంట్ కన్సర్న్స్ యానిమేటింగ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అంటే ఇప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ విజయానికి వచ్చేసరికలా 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని, 2 ఆందోళనకరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫండమెంటల్స్ డ్యూటీస్ని తయారు చేశారన్నమాట. ద ఫస్ట్ వాజ్ దట్ అండర్ ద కొలోనియల్ రిజైమ్. మనం ఫస్ట్ విషయం కనుక చూసుకుంటే ఏంటంటే అప్పుడు మనకు వలసవాదులు, కొలోనియల్ అంటే ఏంటంటే వలసవాదుల నుంచి, అంటే వలసవాదుల వల్ల మనం అప్పుడు వాళ్ళ పాలనలో ఉన్నాం అన్నమాట. దాని కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఇండియన్స్ హ్యాడ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఏ సబ్జెక్ట్. అంటే ఒక మనిషి అంటే భారతీయ పౌరుని అనేవాడిని ఎలా చూసేవాళ్ళు అంటే ఒక వస్తువులా చూసేవాళ్ళు, అతని యొక్క హ్యూమన్ లాగా చూసేవాళ్ళు కాదనమాట. దేర్ ఇంట్రెస్ట్ డిడ్ నాట్ కౌంట్, దేర్ వాయిసెస్ వర్ అన్హియర్డ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ద క్రిమినల్ ట్రైబ్స్ దే వర్ ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ హ్యూమన్. అంటే ఇప్పుడు అప్పుడు ఆ కొలోనియల్ రూల్లో ఎలా ఉండేది అంటే మన పరిస్థితి ఎలా ఉండేదంటే మనల్ని ఒక మానవుల హ్యూమన్ లాగా చూసేవాళ్ళు కాదు, ఒక మనుషుల్లాగా చూసేవాళ్ళు కాదు, పూర్తిగా మనల్ని ఒక వస్తువులాగా చూసేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు కాదు, అంటే మనం ఏం చెప్పినా మన యొక్క సమస్యలు వినేవాళ్ళు కాదు, వేటిని వినేవాళ్ళు కాదు. కొన్ని క్రిమినల్ ట్రైబ్స్ ప్రకారం, చట్టాల ప్రకారం అంటే క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే కనీసం వాళ్ళని అంటే మనుషులుగా కాకపోయినా కానీ మనం అంటాం కదా అంటే హ్యూమన్గా, అంటే అలా కూడా చూసేవాళ్ళు కాదన్నమాట. హ్యూమన్ బీయింగ్ అంటే ఒక జీవిగా కూడా మనల్ని చూసేవాళ్ళు కాదన్నమాట, ఒక వస్తువులా చూసేవాళ్ళు మనం అనమాట. Apart from the long and brutal history of the colonialism, the farmers also had before them the recent example of the Holocaust, where the dignity of more than 6 million people had been stripped before their eventual genocide. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దాంతోపాటు ఆ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన వినాశనం అయితే ఒకటి ఏదైతే ఉందో ఆ 6 లక్షల మంది ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేకుండా, స్ట్రిప్ లేకుండా ఈవెన్చువల్గా వాళ్ళని ఏంది మారణకాండ గురి చేసే విధంగా, అంటే ఒక 6 మిలియన్ పీపుల్ 60 లక్షల మంది దగ్గర నుంచి, అంటే ఇప్పుడు కాశ్మీర్ మనం అనేది వాళ్ళ ఇష్టం లేకుండా మనం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి ఆ మారణకాండ సృష్టించే విధంగా తయారు చేశారన్నమాట. అది కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ట్రీట్ చేశారన్నమాట. ద ఫస్ట్ రోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ చాప్టర్ దేర్ ఫోర్ వాస్ టు స్టాండ్ యాజ్ ఏ బల్వార్క్ అగెన్స్ట్ డీహ్యూమనైజేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే దీంట్లో ఫస్ట్ ఈ ఫండమెంటల్ రైట్లో చాప్టర్లో మన యొక్క ఫస్ట్ నియమం ఏంటి అంటే ఏదైతే మనకు డీహ్యూమనైజేషన్ అంటే అమానవీయతకు అడ్డంగా బలవర్క్గా ఉన్న దాని మీద వ్యతిరేకంగా పోరాటమే
ఫస్ట్ అంశం అనమాట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నో మ్యాటర్ హూ దే వర్ or what they did had a claim to basic dignity and equality that one state could take away, no matter what the ప్రొవకేషన్. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ హ్యూమన్ బీయింగ్ అయితే చాలు, అతను ఏం చేస్తున్నాడో అతను ఎవరో అనే పట్టింపు లేకుండా, అతను ఏం పని చేస్తున్నాడనే పట్టింపు లేకుండా అతనికి ఒక మర్యాద, డిగ్నిటీ అని, తర్వాత ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా అందరం మనం వాళ్ళకి ఇవ్వాలా. ఎటువంటి అంటే అతను ప్రొవకేషన్ అంటే అతను ఎటువంటి పని చేసినప్పటికీ కూడా, అంటే ఎటువంటి విధానాల్లో ప్రొవకేషన్ అంటే ప్రేరేపించడం అనమాట. ఎలాంటి ప్రేరేపణకు గురైనప్పటికీ అతనికి దాని యొక్క డిగ్నిటీ, ఈక్వాలిటీ అనేది కాపాడాలి మనం. One did not have to successfully perform any duty or meet a threshold of worthiness to qualify as a రైట్స్ బ్యారియర్. అంటే ఎవరైనా కానీ వాళ్ళ యొక్క డ్యూటీలని పర్ఫామ్ చేయడంలో సరిగా చేయలేకపోతే వాళ్ళకి ఆ హక్కులు అనేది హరించడం, అంటే వాటికి ఇబ్బంది కలిగించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఇట్ వాజ్ సింప్లీ వాట్ ఇట్ మీన్ టు బీ హ్యూమన్. అంటే మనం ఏం చూడాలి అంటే అతను కూడా ఒక మనిషి అనే విషయంలో అతన్ని చూడాలన్నమాట. సెకండ్, ద ఫార్మర్స్ వర్ ఆల్సో అవేర్ దట్ దే వర్ ఇన్హెరిటింగ్ ఏ డీప్లీ సాటిస్ఫైడ్ అండ్ రీవైన్ సొసైటీ. అంటే ఇప్పుడు సెకండ్ ఏంటిదంటే మన యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అంటే వాటిని నిర్మూలించడానికి, ఇప్పుడు అన్టచబిలిటీ కానీ లేకపోతే మన బానిసత్వం కానీ ఇలాంటి అంశాలను నిర్మూలించడం కోసం కూడా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని తయారు చేశారన్నమాట. ద కొలోనియలిజం హ్యాడ్ నాట్ బీన్ ఓన్లీ అప్రెసర్, ద యాక్ట్స్ ఆఫ్ ద జెండర్, caste and religion had all served to keep masses of individuals in permanent conditions of the subordination and degradation. అంటే ఇప్పుడు ఈ కెనోలియలిజంలో అంటే ఈ వలసవాదారుల్లో ఉన్న సమస్యలే కాకుండా అంతకుముందు ఏదైతే ఉన్నాయో మన యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని జెండర్ బేస్డ్ మీద, అంటే లింగ భేదం మీద, క్యాస్ట్ భేదం మీద, రిలీజియస్ పరంగా అంటే మతపరంగా కులపరంగా ఉన్న ఈ విభేదాలు కానీ లేకపోతే డిస్క్రిమినేషన్ కానీ, ఒకళ్ళ సబార్డినేట్ వాళ్ళ కింద పనిచేయటం కానీ, డిగ్రేడేషన్ తక్కువగా చూడటం కానీ ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కూడా వీళ్ళు ఈ రూల్స్ రాశారనమాట. ద సెకండ్ రూల్ ఆఫ్ ద రైట్ దస్ వాస్ టు స్టాండ్ ఎగెనిస్ట్ ద హైరార్చీ. అంటే రెండో రూల్ ఏంటి అంటే ఈ ఫండమెంటల్ రైట్స్లో దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క వంశపారంపర్యంగా వచ్చే అంశాల మీదకి వ్యతిరేకంగా వీళ్ళు నిలబడాలన్నమాట. త్రో గ్యారంటీస్ ఎగెనెస్ట్ ఫోర్స్డ్ లేబర్స్, ఎగెనెస్ట్ అన్టచబిలిటీ, ఎగెనెస్ట్ డిస్క్రిమినేటరీ యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్ అండ్ other fundamental rights were meant to play an equalizing and democratizing role throughout the society and to protect individual against the depredation visited on them by their fellow human beings. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి అంటే ఎవరైనా మనం జెండర్ బేస్ మీద కానీ క్యాస్ట్ బేస్ మీద కానీ వచ్చిన హైరార్కికల్ ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఫోర్స్డ్ లేబర్స్ ఉంటారు, దానికి వ్యతిరేకంగా అన్టచబిలిటీ అంటే అస్పృశ్యత అనే దాని మీద ఫోర్స్గా, అంటే వాళ్ళ కుటుంబానికి అస్పృశ్యత అనేది వస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఫోర్స్ లేబర్స్ బలవంతంగా వాళ్ళ చేత పనులు చేస్తూ ఉంటారు. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత చూపించడం అనమాట. అంటే పబ్లిక్ ప్లేసెస్లో అంటే ఇంతకుముందు అంటరాని వాళ్ళు కనుక ఊర్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం మన మామూలు వాళ్ళు తాగే బావులు బోరింగ్లు కూడా కొట్టడానికి వీలు లేకుండా అలా యాక్సెస్ లేకుండా చేసేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా వాళ్ళు తీసేయడానికి, దాంతోపాటు వాళ్ళకి ఈక్వలైజింగ్గా తర్వాత డెమోక్రటిజంగా అంటే ప్రజాస్వామ్య పరిపాలన అందించిన అనే ఉద్దేశంతోనే దీన్ని ఈ సొసైటీలో ఏర్పాటు చేశారన్నమాట. అంటే వాళ్ళకు ప్రొటెక్ట్ ఇండివిజువల్ రైట్స్ని కల్పించారు. దీన్ని చూసుకొని ఎలాగా దేని ప్రాతిపదికన వాళ్ళకి హ్యూమన్ బీయింగ్స్ అనే దాని మీద ఆధారంగా వీళ్ళు చేశారన్నమాట. ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యాంటీ డీహ్యూమనైజేషన్ అండ్ యాంటీ హైరార్కీ రివీల్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పర్పస్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ చాప్టర్. ద రికగ్నిషన్ దట్ true democracy could not exist without ensuring that a basic level the dignity and equality of the individuals was protected both from the state as well as the social majorities. అంటే ఇప్పుడు మనకు రెండు అంశాలనే మనం ముఖ్యంగా చెప్పుకున్నాం. యాంటీ డీహ్యూమనైజేషన్ అంటే అమానవీయతకు వ్యతిరేకంగా అంటే మానవీయత కోణంలో, తర్వాత యాంటీ హైరార్కీ అంటే వంశపారంపర్యంగా వస్తున్న ఈ అస్పృశ్యత కానీ ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో వాటిని నిర్మూలింపజేశారన్నమాట. దాంతోపాటు ఏం చేశారు, అవి ముందు వాటిని లేకుండా చేసినప్పుడు మాత్రమే బేసిక్ లెవెల్లో డిగ్నిటీని, ఈక్వాలిటీని ఎప్పుడైతే మనం కల్పిస్తామో అప్పుడు మాత్రమే మనకు ప్రజాస్వామ్యమైన పాలన స్టేట్ లెవెల్లో సోషల్ మెజారిటీ అంటే సామాజిక పరంగా అంశాల్లో మనం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇట్ వాజ్ ఓన్లీ విత్ దీస్ గ్యారంటీస్ కుడ్ అండ్ ఇండివిజువల్ రైజ్ ఫ్రమ్ ద స్టేటస్ ఆఫ్ సబ్జెక్ట్ టు దట్ ఆఫ్ సిటిజన్స్.
అంటే ఇప్పుడు ఈ అంశాలు మాత్రమే ఆ యొక్క వ్యక్తి ఆ పౌరుడు యొక్క ఏది గౌరవాన్ని తెలిపే విధంగా ఉంటాయి అన్నమాట. అండ్ షుడ్ బి clear by now. It was only after that transformation had been wrought that the క్వశ్చన్ ఆఫ్ డ్యూటీస్ కుడ్ ఈవెన్ అరైజ్. అంటే ఇప్పుడు ఇలాంటి ఎంతో మార్పులు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే అంటే గొడవలతో కూడిన ఈ యొక్క వివాదాలు అనేవి మళ్ళీ తిరిగి రైజ్ అయినాయి అన్నమాట. దిస్ ఈజ్ నాట్ టు సజెస్ట్ ఆఫ్ కోర్స్ ద డ్యూటీస్ ఆర్ అన్ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం సజెస్ట్ అంటే మనం ఒక సలహా ఇవ్వకూడదు, అంటే డ్యూటీస్ అనేవి పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే సలహాను మనం ఇవ్వకూడదు అనమాట. యాజ్ ఇండికేటెడ్ అబౌవ్ డ్యూటీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ సొసైటీ. అంటే ఇప్పుడు మనం ఇండికేషన్ చెప్పాలి అంటే మనం ఇండికేటర్ చెప్పాలండి, మనకు విధులు అనేవి ఏ సొసైటీలోనే కానీ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. మోర్ ఓవర్ ద లాంగ్వేజ్ ఆఫ్ డ్యూటీస్ కెన్ ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ సొసైటీ దట్ కంటిన్యూస్ టు బీ డివైడెడ్ అండ్ unequal. In such a society, these who possess are benefits from the entrenched structural and institutional power, starting with the state and going downwards, certainly have a duty not to use that power to the detriment of these upon those they wield it. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క డ్యూటీస్ అనే ఒక లాంగ్వేజ్ దాని యొక్క భాషను కనుక మనం కనుక చూసుకుంటే అది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అనమాట సొసైటీలో. ఎందుకని ఇదే సమాజాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయడానికి, అసమానతను క్రియేట్ చేయడానికి ఈ డ్యూటీస్ అనేవి ముఖ్యమైన అంశాలు అనమాట. మనం చూడండి, ఇంతకుముందు మన యొక్క భారతదేశంలో కుల వ్యవస్థ అనేది, కులాల ప్రకారం డ్యూటీస్ అనేవి డివైడ్ అవ్వడం వల్ల వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు చూసే చూపు కూడా మారిపోయింది అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ డ్యూటీస్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఒక డ్యూటీ అనేది ఫైనల్గా డిసైడ్ చేస్తుంది అతని యొక్క స్టేటస్ని, అంటే ఎకనామికల్ స్టేటస్ అనే దాన్ని ఈ డ్యూటీసెస్ డిసైడ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దట్ ఈజ్ ప్రీసియస్లీ వాట్ ద గ్యారంటీస్ అగెన్స్ట్ ద అన్టచబిలిటీ, ఫోర్స్డ్ లేబర్ అండ్ డిస్క్రిమినేటరీ యాక్సెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సీక్స్ టు అకంప్లిష్. అంటే ఇప్పుడు ఈ విధానం అనేది ఎప్పుడైతే ఈ గ్యారంటీ ఇస్తుంది అనమాట దేనికి, అంటే ఈ యొక్క డ్యూటీస్ మీద ఎక్కువ మనం ఆధారపడకుండా ఉంటే అది ఎలాంటి దాన్ని అన్టచబిలిటీ అంటే అస్పృశ్యతను నివారించడంలోనూ, తర్వాత ఫోర్స్డ్ లేబర్ని ఇలాంటి డిస్క్రిమినేటరీ ఈ కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకి ఒక కొత్త విధానాన్ని ఏర్పరిచింది అనమాట. వీటికి వ్యతిరేకంగా ఇష్యూస్ లైస్ ఇన్ కాన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కాన్ఫ్లేషన్ అంటే రెండు అంశాలను కలిపి, రెండు సిద్ధాంతాలను కలిపి కొత్త సిద్ధాంతాన్ని చెప్పడమే కాన్ఫ్లేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఈ కొత్త సిద్ధాంతంలో వచ్చిన ఏమున్నాయి విషయాలు ఏముంటాయి, ఇష్యూస్ ఏముంటాయి అంటే సమస్యలు ఏమున్నాయని చూద్దాం. ఇష్యూస్ ఏమున్నాయని, ద ప్రాబ్లం హౌఎవర్ లైస్ ఇన్ ద కాన్ఫ్లేషన్ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్. ఇక్కడ మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ యొక్క రైట్స్ని డ్యూటీస్ని రెండు కలపడం వల్ల. యాజ్ శామ్యుయల్ మోన్ పాయింట్స్ అవుట్ ఇన్ యాన్ illuminating article in the Boston Review, the rhetoric of duties has often been deployed euphemistically by those whose true purpose is a return to tradition won by limiting the rights of the others. అంటే ఇప్పుడు ఈ యొక్క బోస్టన్లో ఒక రివ్యూ జరిగిందంట. దాంట్లో సొమయల్ మైన్ అనే ఒక అతను ఒక పాయింట్ అవుట్ చేశాడు అనమాట. ఆయన యొక్క ఈ డ్యూటీస్ యొక్క హెటరిక్ అంటే ఏంటంటే నైపుణ్యాలు, అంటే వాటి యొక్క నైపుణ్యాలు అనొచ్చు, లేకపోతే వాటి యొక్క సామర్థ్యం అనొచ్చు. ఈ సామర్థ్యాన్ని గురించి మనం మాట్లాడితే ఆయన కన్నా చెప్తే ఏం చెప్పాడంటే, డ్యూటీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక ఇండైరెక్ట్ వేలో, అంటే ఏదైనా ఒక గొడవని మనం ప్రశాంతంగా చెప్పడం అనమాట. అంటే హార్ష్గా చెప్పకుండా నిదానంగా ప్రశాంతంగా చెప్పే విధానంలో, అంటే ఈ యొక్క బయాసింగ్ని చాలా ప్రశాంతంగా ఇబ్బంది పెట్టకుండా, ఎవరి తప్పు ఇబ్బంది లేకుండా, హార్ష్గా కాకుండా, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పే విధానానికి ఈ డ్యూటీస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్తున్నాను అనమాట. మే ఆన్స్ టార్గెట్ హియర్ ఆర్ ట్రెడిషన్స్ దట్ ఇన్వోక్ ద లాంగ్వేజ్ ఆఫ్ డ్యూటీస్. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం ఈ మ్యాన్ దేని గురించి చెప్పాడంటే, దేన్ని టార్గెట్ చేశాడు అంటే ఈ యొక్క మన యొక్క ట్రెడిషన్స్ ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో అవి ఈ యొక్క డ్యూటీ లాంగ్వేజ్ని ఎలా చెప్తున్నాయో దాని గురించి ఆయన ఎక్కువగా మాట్లాడాడు అనమాట. అవి చూద్దాం. Often alongside terms such as కమ్యూనిటీ ఆర్ ఫ్యామిలీ, అంటే వీళ్ళు మనం కమ్యూనిటీ ప్రకారం మత ప్రాతిపదికన లేకపోతే ఫ్యామిలీ ప్రకారం ఈ యొక్క మన ట్రెడిషన్లో ఉన్న అంశాల గురించి ఆయన మాట్లాడాడు. ఇన్ ఆర్డర్ టు సబార్డినేట్ ఆర్ ఎఫేస్ ద ఇండివిజువల్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద కలెక్టివ్ వెదర్ ద స్టేట్ ఆర్ కమ్యూనిటీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇక పూర్తిగా ఇవన్నీ కూడా సబార్డినేట్ చేయడం, లేకపోతే అంటే ఒకళ్ళకి పరాధీనంలో ఉంచడం కానీ, లేకపోతే తుడిచివేయటం, వాళ్ళ యొక్క హక్కుల్ని తుడిచివేయటం, ఇండివిజువల్కి ఉన్న హక్కుల్ని తుడిచివేసి ఏంటి వాటి యొక్క కలెక్టివ్గా చేసేది, అంటే వెదర్ స్టేట్లో కానీ కమ్యూనిటీలో కానీ చేసే విధంగా ఈ డ్యూటీస్ ఉన్నాయన్నమాట. ఇన్ దట్ కాంటెస్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ క్రిటికల్ టు రిమెంబర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ వర్డ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ
which were also cited by the CJA in his speech that the fundamental unit of the constitution remains the individual. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన రాజ్యాంగ రచయిత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ గురించి ఏం చెప్పాడు అంటే అదే పదాన్ని సిజేఏ కూడా ఆయన స్పీచ్లో చెప్పాడనమాట. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిమైన్స్ ద ఇండివిజువల్. అంటే ఇప్పుడు ఈ ఫండమెంటల్ యూనిట్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాథమిక విధులు అని కానీ లేదా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్కి ఒక ఇండివిజువల్ అనమాట. అవి ఒక ప్రత్యేకమైనవి, వాటికి దీంట్లో కలపడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషన్లో కలపడానికి అవి ఒక ప్రత్యేకమైనది అని చెప్పాడనమాట. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అన్న కాన్స్టిట్యూషన్స్ కమిట్మెంట్ టు కంబాటింగ్ హైరార్చీ ఈజ్ కెప్ట్ ఇన్ మైండ్ దెన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డ్యూటీస్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు మనిషిని, వ్యక్తిని, ఇండివిజువల్ని అంటే వ్యక్తిని, తర్వాత కాన్స్టిట్యూషన్ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రెండు కనుక మనం మనసులో పెట్టుకొని మన యొక్క ఈ హైరార్చీ మీద అంటే వంశపారంపర్యంగా వస్తున్న ఈ యొక్క ఏదైతే ఈ అస్పృశ్యత భావం నుంచి కనుక మనం కనుక ఆలోచిస్తే కనుక అప్పుడు మనం ఈ యొక్క డ్యూటీస్కి కరెక్ట్ అయిన మీనింగ్ చెప్పొచ్చు, మన అర్థవంతమైన మీనింగ్ అనేది అర్థం అవుతుంది అని చెప్తున్నాను అనమాట. వితౌట్ దట్ హౌ ఎవర్ వీ రిస్క్ గోయింగ్ యాస్ట్రీ. అంటే మనం అలా లేకుండా పోయామంటే పూర్తిగా ఏమవుతుందంటే ఇది తప్పుడు దారిలో పోతున్నట్లు ఉంటుంది. అలాంటి అంశాలు కనుక లేకుండా ఉంటే యాస్ట్రీ అంటే తప్పుడు మార్గం వేరే దారిలో పోయినట్టు ఉంటుంది అనమాట. ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఫ్రమ్ ద ఎర్లీ 1980s విచ్ అప్హోల్డ్ ద డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లైట్ అటెండెంట్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఉమెన్ హ్యాడ్ ఏ డ్యూటీ టు ఎన్ష్యూర్ ద గుడ్ అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద కంట్రీ. అంటే ఇప్పుడు 1990s అప్పుడు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుప్రీంకోర్టు ఏంటంటే 1880లో ఒక తీర్పుని ఇచ్చిందనమాట. ఆ తీర్పును ఉద్దేశించి ఉపయోగించుకొని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆ తీర్పులో ఏంటంటే సుప్రీంకోర్టు దేన్ని రద్దు చేసిందంటే ఈ యొక్క ఉమెన్కి, పురుషులకి స్త్రీకి ఉన్న ఏదైతే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అంటే స్త్రీలను కొన్ని పనులకు మాత్రమే అంటే ఈ ఫ్లైట్ అటెండెన్స్కి సంబంధించిన వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన ఒక తీర్పులో ఏం చెప్పారంటే ఉమెన్కి ఉన్న డ్యూటీ ఏంటి అంటే పిల్లల్ని పెంచడం, వాళ్ళ యొక్క మంచి చెడులు చూడటం, దాంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి అంటే ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి అంటే ఎంతమంది పిల్లలు పుట్టాలి అనే అంశాల గురించి వాళ్ళకి బాధ్యత ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇద్దరికి సమానమైన అవకాశాలు ఇవ్వాలా, ఇద్దరికి సమానంగా అంటే స్త్రీని ఎప్పుడు కూడా ఇంటి వరకే పరిమితం చేయకూడదు అనే అంశం మీద వాళ్ళు చెప్పారనమాట, ఒక తీర్పుని ఇచ్చారనమాట. ద జడ్జిమెంట్ ఈజ్ అ స్టార్క్ రిమైండర్ దట్ వితౌట్ ద మోరల్ కంపాస్ ఆఫ్ రైట్స్ అండ్ దేర్ ప్లేస్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డ్యూటీస్ కెన్ లీడ్ టు అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనేది మనకి ఏం చెప్తుందంటే సరైన హక్కుల్ని కల్పించకుండా, వాటికి ఇవ్వాల్సిన స్థానం కల్పించకుండా, దాన్ని మార్చకుండా, కాన్స్టిట్యూషన్ స్కీమ్స్ని మార్చకుండా ఈ యొక్క మనం విధుల గురించి మాట్లాడితే అవి యొక్క అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్సెస్ అంటే తప్పుడు పరిణామాలను మనకు కలిగిస్తాయి అని చెప్తున్నాను అనమాట. ఇట్ కెన్ ఎండ్ అప్ ఎంట్రించింగ్ ఎగ్జిస్టింగ్ పవర్ స్ట్రక్చర్ బై ప్లేసింగ్ ద బర్డన్ ఆఫ్ డ్యూటీస్ అపాన్ దోస్ దట్ ఆర్ ఆల్రెడీ వనరబుల్ అండ్ మార్జినలైజ్డ్. అంటే ఇలాంటి విధానం అనేది ఏం చేస్తుంటే ఈ యొక్క విధులు అనేవి వాళ్ళకి ఇంకా తలకమించిన భారంలాగా తయారవుతాయి. ఆల్రెడీ వాళ్ళు హానికరమైన పొజిషన్లో ఉన్నారు, చాలా మార్జినైజ్ తక్కువ స్థాయిలో ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి ఇంకా భారం అవుతుంది వాళ్ళని అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఫర్ దిస్ రీజన్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాన్స్టిట్యూషన్ ఏ చార్టర్ ఆఫ్ లిబరైజేషన్ ఈజ్ ఫండమెంటలీ అబౌట్స్ రైట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక చార్టర్ అనే ఒక చట్టం అనమాట. ఏంటి లిబరైజేషన్, స్వేచ్ఛకు ఒక చట్టం లాంటిది అనమాట. దీంట్లో పూర్తిగా ఫండమెంటల్ అబౌట్ రైట్స్ అంటే మన యొక్క ప్రాథమికంగా కావాల్సిన హక్కుల గురించి మాత్రం ఇది మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ గ్యారంటీ టు ఆల్ ద ఫుల్ సమ్ ఆఫ్ హ్యుమానిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ప్రామిస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ దట్ వీ కెన్ ఆస్క్ ఆఫ్ దెమ్ టు డూ దేర్ డ్యూటీస్. అంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే మనకు గ్యారంటీ ఇచ్చారో దాంట్లోని హ్యుమానిటీని, మానవత్వాన్ని, డిగ్నిటీని అంటే గౌరవాన్ని, తర్వాత ఈక్వాలిటీని సమానత్వాన్ని, తర్వాత ఫ్రీడమ్ స్వేచ్ఛని, ఇవన్నీ ప్రామిస్ చేసిన ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే మన డ్యూటీస్ గురించి మనం వాళ్ళని అడగాల వాళ్ళు. అంతేగాని ఇవన్నీ ఇవ్వకుండా డ్యూటీస్ చేయమని మాత్రం అడగకూడదు. పర్హాప్స్ దెన్ ఇట్ ఈస్ టైమ్ టు అప్డేట్ హింద్ స్వరాజ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ ఏజ్. సో ఇప్పుడు మనం అప్డేట్ అవ్వాలా. ఈ హిందూ స్వరాజ్లో ఏం చెప్పారు, హక్కుల గురించి మాట్లాడకుండా అంటే విధుల గురించి మాట్లాడకుండా హక్కులని అడగకూడదని చెప్పారు. అది కాదు కరెక్ట్. ఇప్పుడు మన దాంట్లో మనం అప్గ్రేడ్ అవ్వాలా, ఆ మార్పు తీసుకురావాలా. రియల్ డ్యూటీస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైట్స్.
ఆ హిందూ స్వరాజ్యలో గాంధీజీ చెప్పింది 100% తప్పు, దాన్ని అప్డేట్ చేయాలా, ఇప్పుడు మారుతున్న పరిణామాల్లో మార్చాలా. అంటే నిజమైన విధులు అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైతే మనకు ఫుల్ఫిల్గా అంటే సరిపోయినంత హక్కులు మనకి ఇచ్చినప్పుడు మాత్రమే విధులను చేయగలం అని చెప్తున్నారు ఆర్టికల్. చాలా మంచి ఆర్టికల్ అండి ఇది. మనం ఇక్కడ ఏంటంటే ముందు ముఖ్యంగా సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంటర్వ్యూలో చాలా మంచి మార్క్స్ పడుతుంది. ఇలాంటి పోర్షన్లో కానీ మనం మాట్లాడితే చాలా మంచి మార్క్స్ పడుతుంది. దాంతోపాటు మనకు మెయిన్స్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఎథిక్స్ గురించి కొన్ని ఉన్నది, ఒక పేపరే ఉంది, ఎథిక్స్ పేపరే ఉంది. ఆ ఎథిక్స్ పేపర్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. మీరు ఒకసారి అది అయిపోయిన తర్వాత మళ్ళీ చదవండి, మీరు ఇంకోసారి చదవండి. చాలా మంచి ఆర్టికల్ అనమాట ఇది. నేను మధ్యకాలంలో చెప్పిన ఆర్టికల్లో చాలా ది బెస్ట్ ఆర్టికల్ ఇది చెప్పాలి అంటే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోర్ సైకలాజికల్ దాన్ యాన్ ఎంపవరింగ్ ఓటర్ ఆప్షన్. అంటే ఇప్పుడు మనకి ఇంకా మోర్ సైకలాజికల్గా అంటే మానసికంగా ఇంకా ఎదగాలన్నమాట. దేనికి? ఈ ఓటర్ ఆప్షన్ని మనం ఇంకా పెంచాలి. దేని గురించి అండి? ఇది యాక్చువల్గా నోటా ఆర్టికల్ గురించి అండి. ఇప్పుడు ఎక్కువగా కూడా నోటా అనే పదాన్ని మనకు ప్రతి దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ఎన్నికల్లో నోటా అనే దాన్ని పెడుతున్నారు. సో నోటా మీద పడ్డది, అది ఎలా ఉంది అంటే దానికి టూత్లెస్ అనమాట. అంటే దానికి పళ్ళు లేని ఒక ముసలోడు విధానం ఎలా ఉందో అలా ఉందన్నమాట దాన్ని. ఎందుకని ఆ నోటా పెట్టినా కానీ నోటాకు ఎక్కువ ఓట్లు పడినా కానీ అది ఎక్కువ ప్రభావితం చేయదు. అలాంటి పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు రోజుకి ఏమైందంటే మన ఢిల్లీ ఎలక్షన్లో మనం ఏమైనా చూసుకుంటే నోటాకు సంబంధించిన ఓట్లు అనేవి పెరిగినాయి. మహారాష్ట్ర ఎలక్షన్స్లో అట్లా రోజుకి నోటాకు సంబంధించిన ఎలక్షన్లో ఓట్లు పెరుగుతున్నాయి. అంటే మనం ఎలక్షన్ని బాయ్కాట్ చేసే పని లేకుండా నోటా అనే ఆప్షన్ ఉపయోగించుకొని మన వ్యతిరేకతను అంటే మన యొక్క వ్యతిరేకతను చెప్పొచ్చు. ఈ ఎలక్షన్లో జరిగే తప్పుల గురించి వ్యతిరేకత గురించి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ దాంట్లో యూజ్ ఏం లేదు. ఎందుకని నోటాలో ఇన్ని ఓట్లు పడినప్పటికీ మిగిలిన ఓట్లు ఎవరైతే ఎక్కువగా వస్తే వాళ్ళకే షేరింగ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందనమాట. ఎందుకని ఈ నోటా కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక రిపీటెడ్ టైమ్స్ మనం ఎలక్షన్లోకి పోవాల్సి వస్తుంది. సో ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా చేశారనమాట. చాలా కంట్రీస్కి ఉంది ఈ యొక్క నెగిటివ్ ఓటింగ్ అంటారు. అది నోటా అంటే ఒక రకంగా అంటే నన్ ఆఫ్ ద ఎబో అని, NOTA నోటా అంటే నన్ ఆఫ్ ద ఎబో అనేది. దీన్ని నెగిటివ్ ఓటింగ్ అంటాం. మామూలుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నోటా అంటే ఏంటంటే నెగిటివ్ ఓటింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరికి కాకుండా వ్యతిరేకంగా వేసే ఓటు గురించి. ఇది కూడా చాలా బాగుందండి ఆర్టికల్. సో మీరు ఒకసారి దీన్ని కూడా చదివండి. చాలా సింపుల్ వార్డింగ్లో ఉంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. పైన ఆర్టికల్ అన్నా కానీ డిఫికల్ట్ వర్డ్స్ ఉంది, కానీ దీంట్లో చాలా సింపుల్ వార్డింగ్ ఉంది. సో మీరు ప్లీజ్ ఖచ్చితంగా చదవండి. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.